భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతులు. పూర్వం ప్రజలు తోలుబొమ్మలాట, హరికథలు, బుర్రకథలు, డ్రామాలు ఇవన్నీ మనం చూసేవాళ్ళం. రాంగరాంగ ఏమైపోతుంది, నాగరికత పేరుతో మూవీ సినిమాలు వచ్చాయి. సినిమాలు పూర్వం సినిమాలు అంటే ఇంచుమించు 60-50 సంవత్సరాల కిందట భారతీయతకు ఎలాంటి లోటు లేకుండా ప్రతి సినిమాలో కూడా హీరోలు కానీ హీరోయిన్లు కానీ మన సాంప్రదాయానికి వ్యతిరేకంగా లేకుండా అంత సినిమాలు బాగా తీసేవాళ్ళు. ప్రతి పాటలోనూ కూడా సమాజాన్ని మేల్కొల్పడానికి, సమాజం బాగుపడడానికి, దేశం బాగుపడడానికి, దేశం మీద ప్రేమతో ఆ రోజు సినిమాలు తీసేవాళ్ళు. రాను రాను ఏమైపోయిందంటే, అదేదో ఒక సామెత ఉంది మనకు, రాజు గుర్రం గాడిద అని. ఈ సినిమాలు చూస్తూ ఉంటే సిగ్గు అవుతుంది. నిజంగా చెప్పాలంటే బెడ్రూముల్లో ఏవేవి చేస్తుంటారో అవన్నీ బయట సినిమాల్లో చూపిస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మాకు అర్థం కాలేదు. ఇటువంటి సినిమాలు ఎవరు తీసినా కూడా దీనిని బ్యాన్ చేయాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. చాలా ఘోరాతి ఘోరంగా తీస్తున్నారు సినిమాలు. మొత్తం ఒళ్ళంతా కనపడేదట్లా. అసలు ఒక ఫ్యామిలీ కూర్చొని సినిమా చూసే పరిస్థితులు కూడా లేవు ఇప్పుడు. అంత ఘోరంగా సినిమాలు తీస్తున్నారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి గత 60 సంవత్సరాల కిందట ఏ విధంగా సినిమాలు తీస్తుండ్రి, మన దేశానికి ఎలా ఉపయోగపడుతుండే, కుటుంబాలకు ఎలా ఉపయోగపడుతుండే, మన రైతులకు ఎలా ఉపయోగపడుతుండే, అటువంటి సినిమాలు తీయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మాకు అయితే నిజంగా వాస్తవంగా అర్థం కావడం లేదు. ఘోరాతి ఘోరంగా తీస్తున్నారు సినిమాలు. కట్టు బొట్టు వ్యవహారంలో ఎంత ఘోరంగా అంటే అసలు అంత ఘోరంగా తీస్తున్నారు. మరి ఈ సినిమాలు చూసి చూసి సమాజం 100% చెడిపోయింది అనిపిస్తూ ఉంది. వాస్తవంగా చెడిపోయింది. పిల్లలు చూస్తే బొట్టు పెట్టుకోరు, గాజులు వేసుకోరు, జడలు వేసుకోరు, పైట వేసుకోరు. ఇట్లా ఎందుకు ఇంత ఘోరంగా అంటే ఈ సినిమాలు చూసి తయారవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి గతంలో ఏ విధంగా మన సాంప్రదాయం ఉండేది ఆ సాంప్రదాయంగా సినిమాలు తీయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే సినిమాలు ఎవరైతే తీస్తారో అవి కంపల్సరీ బ్యాన్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సినిమాలు ఆడనీయకోకుండా ప్రభుత్వాలు చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా తీస్తున్నారు సినిమాలు. విదేశాల్లో మన కొట్టు బొట్టు వ్యవహారాలని వాళ్ళు సాంప్రదాయాల్ని పాటిస్తుంటే మన భారతీయతను వాళ్ళు పాటిస్తుంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితులు చూస్తూ ఉంటే. ఎక్కడికి పోయినా కూడా ఇదే పరిస్థితే కనపడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఖచ్చితంగా పూర్వం ఏ విధంగా సినిమాలు ఉండేటివి, మన భారతీయత ఎలా ఉండేది, ఆ విధంగా సినిమాలు తీయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. చాలా ఘోరంగా తీస్తున్నారు సినిమాలు. అసలు కూర్చొని చూడాలంటే చూడలేం. సెల్లులో కూడా అంతేనండి. విచిత్రంగా మొత్తం అన్నీ చూపిస్తున్నారు. A to Z చూపిస్తున్నారు. దీన్ని కూడా కంట్రోల్ చేయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు మొత్తం బేర్బాడితో చూపిస్తున్నారు టీవీలో కాదు, క్షమించాలి, సెల్లులో. కాబట్టి ఇకనైనా కూడా అటువంటి దృశ్యాలు సెల్లులో చూపించుకోకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే తరహాలోనే ఏమేమి అలవాట్లు లేవో అవన్నీ కూడా మనకు దేశంలో సంక్రమిస్తున్నాయి. ఎవరైతే ఈ తప్పుడు పని చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గంజాయి అయితేనేమి, హెరాయిన్ అయితేనేమి చాలా ఘోరంగా ఉంది పరిస్థితులు. దీంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అంత కొంతవరకు నాకు తెలిసిన మటుకే చెప్తున్నాను. ప్రభుత్వాలు దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తప్పు చేసిన వానికి ఖచ్చితంగా యావజ్జీవ శిక్ష వేస్తే ఇటువంటి తప్పులు జరిగేదానికి అవకాశం ఉండదు. మానభంగాలు చేస్తున్నారు. మరి ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అయితే అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపుతున్నారు. ఇటువంటి వాళ్ళకి మరణశిక్ష విధించినా కూడా తప్పు లేదని మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి
ఇది మనిషికి ఏది ముఖ్యం అంటే మానం ముఖ్యం, ప్రాణం ముఖ్యం కాదు. కాబట్టి దాన్ని గమనించి మనము మానాన్ని కాపాడుకోవాలి. ప్రజల్ని కూడా మీరు ఈ సినిమాల్లో తీస్తుండే వేషాలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ ఖచ్చితంగా కఠినంగా మంచి సినిమాలు తీయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే చాలా ఘోరంగా తీస్తున్నారు. చూడాలంటే అసలు చూడలేం. ఎందుకు ఇంత దరిద్రం మనకు దాపనిచ్చిందో అర్థం లేదు. కానీ విదేశాల్లో మన సాంప్రదాయాన్ని పాటిస్తూ కట్టు పొట్టు వ్యవహారాలు వాళ్ళు చేస్తూ ఉంటే మన భారతీయులం అయి ఉండి కూడా కొంతమంది చాలా ఘోరంగా తయారవుతున్నారు. పిల్లలకి స్కూళ్ళల్లో కూడా గాజులు వేసుకోమని చెప్పేవాళ్ళు లేకుండా పోతున్నారు, బొట్టు పెట్టుకోమని చెప్పేవాళ్ళు లేకుండా పోతున్నారు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. ఈ దేశం చాలా ఈ విషయాల్లో మాత్రం చాలా అధ్వానంగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా దీన్ని కఠినంగా ఇటువంటి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఇక రాబో దినాల్లో కూడా మన భారతీయతను ఖచ్చితంగా ప్రతి సినిమాలో అయితేనేమి, నాటికల్లో అయితేనేమి, సెల్లుల్లో అయితే చాలా ఘోరంగా చూపిస్తున్నారు. మొత్తం బేరబాడి చూపిస్తున్నారు. ఎంత ఘోరంగా అంటే స్టేటస్లో అంత ఘోరంగా చూపిస్తున్నారు. మరి అటువంటివి రానికోకుండా సెల్లు వాళ్ళు కూడా చూసుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూసుకొని ఇటువంటి వారు దేశానికి మనకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ఎవరైనా సరే కూడా, ఎవరైనా సరే ఎంత స్థాయిలో ఉన్నా సరే మన దేశద్రోహుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మొన్న జరిగిన యుద్ధంలో మన సైనికులు వీరోచితంగా పోరాడి ప్రపంచానికి పేరు తెచ్చినారు. ప్రతి ఒక్క సైనికు కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం. మరి వాళ్ళు దేవుళ్ళతో సమానము. మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి వాళ్ళు అమరులైనప్పుడు ఎక్కడైనా సరే వారి విగ్రహాలు పెట్టించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే అది మన బాధ్యత. ఆ మహానుభావులు అక్కడ 24 గంటలు మన కోసం ప్రాణాన్ని తెగించి పనిచేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మనకు వీళ్ళు దేవుళ్ళతో సమానమే. కాబట్టి వీళ్ళు అమరులైనప్పుడు వారికి ఖచ్చితంగా విగ్రహాలు పెట్టి మనము కనీసం సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి మనం జయంతి క్షమించాలి, వర్ధంతిని ఖచ్చితంగా జరుపుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు, భారతదేశంలో ప్రజలందరికీ కోరుతున్నాను. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.